సంబంధించి మంచి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్ లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏకతా యాత్ర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ ఏకతా యాత్ర సుమారుగా 1,00,000 మంది హాజరవ్వాలని చెప్పి కూడా సంజయ్ పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా ప్రత్యేక అతిథిగా రానున్న అస్సాం ముఖ్యమంత్రి కాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కరీంనగర్ కి రానున్నారు. అనంతరం వైశ్య భవన్ నుంచి మొదలవనున్న ఏకతా యాత్ర పలు వీధుల గుండా సాగి అంటే ఆ సందేశం కూడా ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి కూడా. అనంతరం పలు వీధుల గుండా శోభయాత్ర జరిగి చివరిగా మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ప్రారంభమవుతుందో అక్కడికి జరుగుతున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లకు ముమ్మరం ఉన్నాయి. కరీంనగర్ పట్టణం అంతా కూడా కాషాయమయం అయిపోయిందని చెప్పవచ్చు. అంటే బీజేపీ శ్రేణులతో పాటు హిందూ అనుకూలవాదులు అంతా కూడా హిందువు సంబంధించిన వ్యక్తులంతా కూడా ఈ ఏకతా యాత్ర ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు. అయితే పోలీసులు మాత్రం షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. ఈ ఏకతా యాత్రలో డీజేలు వాడరాలని, అంతేకాకుండా రెచ్చగొట్టే ప్రసంగాలు కూడా చేయకూడదని చెప్పేసి సిపి సుబ్బారాయుడు కూడా ఒక షరతులు కూడా కూడిన అనుమతులు అయితే మంజూరు చేశారు. అయితే ఇప్పటికే బండి సంజయ్ కూడా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం హనుమాన్ విగ్రహంతో ఒక చేతిలో సీత, ఒక చేతిలో రాముడు ఉన్న ప్రత్యేక విగ్రహాన్ని కూడా పలు వీధుల గుండా ఈ శోభాయాత్రలో తిప్పనున్నారు. అంటే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కరీంనగర్ పట్టణం అంతా కూడా కాషాయమైందని చెప్పవచ్చు. శిరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.